రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో బమిడిపల్లి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణులందరూ ఏకతాటిపైకి వచ్చేలా ఐక్యత సాధనే లక్ష్యంగా బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అనుచిత వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని బ్రాహ్మణ ఉద్యోగ, వ్యాపార, అర్చక పురోహిత వైఖానాస పెద్దలు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో బమిడిపల్లి వెంకట రమణమూర్తి అధ్యక్షతన భాగవతి అయ్యప్ప శాస్త్రి, ముత్య సత్యనారాయణ సహకారంతో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే బ్రహ్మగర్జన సమాలోచన సదస్సుకి సంబంధించిన విషయాలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సమావేశంలో పుట్రేవు వెంకట్రావు, భాగవతి నారాయణ శాస్త్రి, నండూరి సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, దువ్వూరు గోపి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి, మాదిరాజు శ్రీనివాస్, కిరణ్, ఆయుర్వేద డాక్టర్ కొలగంటి రమేష్, తుమ్మలపల్లి సుబ్బారావు, కొటికలపూడి ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. కానీ వయసు రీత్యా మేము ముందుకు తీసుకెళ్ళడం మాకు కష్టం అనిపించి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళ మూలాన్ని ఒకరికొకరికి అనేక భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే కార్యక్రమం మీదే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. నేను ఇలా చేయాలి, ఇంకోటి ఇలా చేయాలి, ఇంకోటి ఇలా చేయాలి. ఈ అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నప్పుడు అది మంచైనా చెడైనా మనం ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉందని సభాముఖంగా తెలుసుకోండి. ముఖ్యంగా విషయం ఏంటంటే మన వెంకటరమణ బాబు గారు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి రాజమండ్రిలో అన్ని దేవాలయాల కమిటీల్లోనూ కూడా మన వాళ్ళకి ప్రాధాన్యత దక్కడం అనేది ఒక రకంగా మనం సాధించిన విజయం అనుకోవాలి. అది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనలో ఉన్న శాఖాభేదాలు కానీ పార్టీ పరాలు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనం అగౌరవపరచుకోవాలి. అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ సమానమే. ఎందుకంటున్నానంటే అందరం కలిసి బ్రాహ్మణుల ఐక్యతకు ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీని గురించి నేను బాబుకు చెప్పే విషయం ఏంటంటే ప్రచార కమిటీ ఒకటి, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ ఒకటి, ఫైనాన్షియల్ కమిటీ ఒకటి, అలా 3 కమిటీలు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలని వాళ్ళు ఆర్థికంగా ముందుండాలి. దానికి ఒక కమిటీ వేయండి. వాళ్ళు ఈ కార్యక్రమానికి వనరులు ఎలా తీసుకురావాలో వాళ్ళు తీసుకొస్తారు. ప్రచార కమిటీ ప్రచారం ఇది మొత్తం జిల్లా 2 జిల్లాలకి ప్రచారం ఎలా ముందుకెళ్ళాలి, మన జిల్లాల్లో ఉన్న ఏ ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో కలుపుకోవాలి అన్నట్టు. అలాగే ఇందులో ఎక్కువ మంది యువతని అంటే బిలో 50 సంవత్సరాల వాళ్ళు తీసుకుని మా బోర్డు పెద్దవాళ్ళందరినీ అడ్వైజర్ కమిటీ కింద ఉంచుకుంటే మీ కార్యక్రమం ఇంకా ముందుకెళ్తుందని నా అభిప్రాయం. నేను ఏదైనా తప్పు మాట్లాడితే తర్వాత వాళ్ళు దాన్ని సరిచేస్తారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొంచెం మనసులో ఓపిక ఉన్నవాడు ఆలోచన ఒకలా ఉంటుంది, ఓపిక లేని వాడు ఇక్కడ కూర్చొని మాట్లాడి సలహా చెప్తూ ఉంటాం. అది కాదు ముందుకు వెళ్ళవలసింది. ముందుకు వెళ్ళాలి అంటే 50 సంవత్సరాల లోపాలు ఉండాలి. అలాగే వీడి ఈ పార్టీ వీడి ఈ సంస్థలో ఉన్నాడు, వీడి ఈ సంస్థలో ఉన్నాడు, అన్నీ తీసేయండి పక్కకి. ఉద్యోగస్తుల్లో ఉన్నవాళ్ళు కానీ మన రాజమండ్రిలోనే రకరకాల గ్రూపులు 10 గ్రూపులు ఉన్నాయి. ఈ 10 గ్రూపుల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాలి, మనందరం ముందు మనం బ్రాహ్మణులందరూ ఒక తాడి మీద వచ్చే వేదిక. ఇక్కడ ఎవరి పోరాటం కోసం, ఎవరి యొక్క ఆలోచనల కోసం వాళ్ళ కమిటీల వరకు ఉన్నాయి, ఎవరు అందజేసుకోవాలి. అలాగా వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి ఇది జూలై 19 ఆదివారం వచ్చింది. శనివారం నాడు దీనికి ముహూర్తం చేయడం, ఆదివారం నాడు సమావేశం చేయడం. అయితే దీనికి ముందరే ప్రయత్నాలన్నీ కూడా చేశాను. ఆర్ట్స్ కాలేజీ మనకు ఖాళీ లేదు, ఏ మీటింగ్లకి కూడా ఇవ్వట్లేదని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఆర్ట్స్ కాలేజీ కాకుండా మన కాతేరు నుంచి ఇలాగ దివాంచరి వెళ్ళే రోడ్లో పొలాలు ఉన్నాయి. అక్కడ రైతులు పంట తీసేసిన తర్వాత మన 2-3 ఎకరాలు దగ్గర సరిపోదు. నిజంగా కనుక 25-30 వేల మంది వస్తే 2-3 ఎకరాలు పార్కింగే సరిపోతుంది. అటువంటి స్థల సేకరణ ఒకటి ఫస్ట్ మనం చేయాలి బ్రాహ్మణ గర్జన కోసం. అలాగే దీనికి మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆర్థిక స్తోమత చాలా ఎక్కువగా కావాలి. ఈ ఆర్థిక స్తోమత అన్నది ఒక మంచి అంటే వారు చెప్పినట్టుగా ఒక వయసు దాటిన వాళ్ళని పెట్టి అక్కడ కూర్చోబెట్టి పని చేసే వాళ్ళని పెట్టామంటే చాలా మనకి ఏం కావాల్స్తే ఎలా వెళ్తే దారి దొరుకుతుంది అంత కూడా చెప్తారు. దాని మీద కూడా కమిటీలో అడ్వైజర్ కమిటీలో ఫైనాన్షియల్ అండ్ మనం ప్రచారం ఈ 2 ప్రధాన భాగాలు చాలా పెద్ద ఎత్తున దానికే మనం కృషి చేయాలి. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క సూచనల మేరకు మనం ఈ యొక్క జేఏసీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఎదరికి వెళదాం. ఇంకా బ్రాహ్మణ గర్జన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది జిల్లా వ్యాప్తంగా చేద్దాం. అయితే వచ్చేది పుష్కరాలు కదా, పుష్కర సమస్యల మీద అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి బ్రాహ్మణులకు ఉన్నాయి. అప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు సుఖపడ్డాం. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ప్రజా దర్బార్లో అన్ని రకాలుగా ఉంటారు. కానీ బ్రాహ్మణ దర్బార్
బ్రాహ్మణులు ఒక్కళ్ళే మనకు చెప్పినట్టుగా అక్కడికి వచ్చి మా యొక్క సమస్యలన్నీ కూడా వేదిక ద్వారా ఇటువంటి పెద్దలందరూ ఉండగా ఆ వేదిక 100 మందికి ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని వేదిక కింద కూడా చాలా పెద్ద ఎత్తులో జనాలు రావాలని ఆకాంక్షిస్తూ మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వేదిక ఎందుకు తెలియజేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశం. ప్రప్రథమంగా ఏంటంటే ముఖ్యంగా మేము అల్పసంతోషులం, మేము కోరుకునేది గౌరవం, బాగా పొట్టకి తినంత భోజనం, నాకు కూడా ఉండేవాడికి భోజనం పెట్టించాలి, ఇంకా నైగిరి ఏమైనా ఉంటే ఇంకో నలుగురికి పంచిపెట్టాలని ఉద్దేశం. నిర్ణయం తీసుకున్నారు. ఎవరో ఒకళ్ళు ముందర దీనికి సంకల్పం చేస్తే ఆ సంకల్పం బలం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వల్ల, ఆ వ్యక్తికి ఉన్న నిజాయితీ వల్ల ఎదరికెళ్తుంది. పూర్వం నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక 100 మందో 1000 మందో లేకపోతే 10,000 మందిని బట్టి ఒక మీటింగ్ సారాంశాన్ని కానీ మీటింగ్ ఒక గొప్పదనాన్ని కానీ నిర్ణయించలేం. 25 మంది ఉన్నా అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు బట్టి ఆ మీటింగ్ని మనం అంచనా వేయాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇక్కడ బాబీ గారు అలా వేదిక మీద చూడగానే మా రమణ గారు మొత్తం అందరినీ చూసి చాలా ఆనందం వేసింది. ఇంకా సబ్జెక్ట్లో ఇంపార్టెన్స్ బాగా ఇచ్చినట్టే అర్థమవుతుంది. అందరూ ఇంపార్టెన్స్ వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. అందరూ కూడాను వీళ్ళందరూ కూడా సభను జయప్రదం శివగర్జన బ్రహ్మాండ గర్జని జయప్రదం చేయాలని కోరుకుంటూ